చట్టం రద్దు చేయాలి. పెన్షన్ల ఐక్యత. ఐక్యత. వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. ఉద్యోగుల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం వాలిడేషన్ చట్టం పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. వాలిడేషన్ చట్టాన్ని వాలిడేషన్ చట్టాన్ని వాలిడేషన్ చట్టాన్ని చట్టాన్ని పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. వాలిడేషన్ చట్టాన్ని వాలిడేషన్ చట్టాన్ని పెన్షన్ల ఐక్యత. వాలిడేషన్ చట్టాన్ని వాలిడేషన్ చట్టాన్ని పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. వాలిడేషన్ చట్టాన్ని వాలిడేషన్ చట్టాన్ని వాలిడేషన్ చట్టాన్ని పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. పెన్షన్ల ఐక్యత. ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఏదైతే లాస్ట్ 25 మార్చి 25వ తారీఖున పార్లమెంటులో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రవేశపెట్టింది. ఆ యాక్టుకు వ్యతిరేకిస్తూ ఇవాళ మేము ఈ ధర్నా దిగుతున్నాం. యాక్ట్ క్రమంగా మన ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు 1/1/26 తర్వాత రిటైర్డ్ వాళ్లకు బెనిఫిట్స్ వేరు, అంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ వేరు అనే ఉద్దేశంగా చట్టం తయారు చేసి రెడీ ఉంచింది. అయితే చాలాసార్లు ధర్నా చేసినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ చేస్తలేము కదా, ఎందుకు తొందర అనేది మన యూనియన్ నాయకులకు విన్నవించడం జరిగింది. దీనిపై 30 సంఘం సెంట్రల్ గవర్నమెంట్ సంఘం సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం అనేది జరిగింది. ఎందుకైతే గత రోజుల నుండి పెన్షనర్ పొందుతున్నటువంటి బెనిఫిట్స్ను కాలరాస్తూ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తెచ్చింది కనుక ఆ యాక్టును ఇంప్లిమెంటేషన్ చేసినట్టుంటే మరే 1/1/26 కన్నా ముందు రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్కు ఎలాంటి బెనిఫిట్స్ రావు. 1/1/26 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకే బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంటే అంతకుముందు ఎలాంటి పెన్షన్ ఉన్నదో అదే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక మరి దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా ఈరోజు దేశవ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ కూడా నిరసన దినం పాటిస్తూ మరేదంటే మా కోరికలపై ప్రధానమంత్రి గారికి ఒక మెమోరాండం కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రి గారికి మేము మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి యాక్ట్ను మునిముందు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది కనుక ముందస్తుగా పెన్షనర్స్ అందరం ఒకటే, మా పెన్షన్స్ కాలరాయొద్దు, వాళ్ళ యొక్క డిమాండ్స్ యథాక్రమంగా ఉంచాలి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా ఉంచిండ్రో ఇట్లనే ఉంచాలి. ఇలాంటి 25 నాడు మార్చి లాస్ట్ ఇయర్ నాడు చేసినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిరసన చేయడం జరుగుతుంది. దాని క్రమంగానే ఈరోజు ప్రధానమంత్రి రోజు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ ఫెడరేషన్ న్యూఢిల్లీ వారి పిలుపు మేరకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘము రాష్ట్ర సంఘము పిలుపు మేరకు ఈ యొక్క మొత్తము భారతదేశం లోపట ఈ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి జిల్లా అదేవిధంగా ప్రతి యూనిట్లో కూడా మెమోరాండాన్ని సమర్పించడం జరుగుతుంది. ఎవరికి? PM గారికి. ఎందుకనంటే ఈ వాలిడేషన్ చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలని అంటే అంతకుముందు మనకు కూడా ఏది సెంట్రల్ గవర్నమెంట్కు
10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కు 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది. ఆ పిఆర్సీ ప్రకారంగా ఎప్పుడో 1972 లోపట వారికి అప్పుడు చాలా తక్కువ 675 రూపాయలే పెన్షన్ ఉండేది. ఆ పెన్షన్లో కోత విధిస్తూ చాలా ఇబ్బందిగా ఉండేది పెన్షనర్లకు. ఆ కోత విధిస్తూ ఆ కుటుంబ పోషణ అనేది చాలా గట్టు పరిస్థితిగా ఏర్పడుతూ అదేవిధంగా పోతూ ఆ పెన్షన్లో కూడా 1979 లోపల కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారంగా ఈ యొక్క వీరికే అంటే ఎప్పుడైతే 1/3/1979 లోపల రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారో వారికి ఈ యొక్క మానిటరీ బెనిఫిట్ వర్తిస్తుంది. తర్వాత అంటే ముందు వాళ్ళకు వర్తించదు అనేది ఒకటి ఆ యొక్క జీవో రావడం వల్ల ఆ జీవోకు అనుగుణంగా అప్పుడు నకారా గారు ఇతర పెన్షనర్లందరూ కలిసి ఈ యొక్క సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి అప్పుడు ఆ యొక్క రిట్ పిటిషను 79లో సబ్మిట్ చేస్తే అది December 17, 1982 లోపల తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్నే మనం పెన్షన్ డేగా మనం చేసుకుంటున్నాము. ఎందుకనంటే అప్పటి పెన్షన్ ఎప్పుడైతే రిటైర్డ్ అవుతామో ఆ రిటైర్డ్ అయిన వాళ్ళకు లైఫ్ లాంగ్ అదే పెన్షన్ ఉంటుంది, పెన్షన్ పెరగదనే ఉద్దేశంతో నకారా గారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం వలన ఈ యొక్క వైఎస్ చంద్రచూడ్ వారి యొక్క ధర్మాసనం 5గురితోని ఒక ఏంటిది న్యాయంగా వీళ్ళకి ఆర్టికల్ లోపల ఇప్పుడు 14 లోపల రాజ్యాంగం ఆర్టికల్లో 14 ఉన్న దాని ప్రకారం వ్యతిరేకం అన్న ఉద్దేశంతో తీర్పు ఇవ్వడం జరిగింది. పెన్షన్ అనేది అతని యొక్క ప్రాథమిక హక్కు. అది తన యొక్క ఈ యొక్క జీవనం అంటే ఎప్పుడైతే సేవ చేస్తాడో ఆ సేవకు అనుగుణంగా ఇచ్చే జీవన వృత్తి మాత్రమే అని చెప్పడం కూడా జరిగింది. ఆ యొక్క తీర్పు అనుగుణంగానే ఆ తీర్పును ఇప్పుడు కాలరాస్తూ మొన్న ఈ యొక్క వాలిడేషన్ యాక్ట్ 2025ను తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడైతే తీసుకొస్తే ఈ పెన్షనర్ల లోపల 2 వర్గాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఏంటిది కొత్త వాళ్ళు, పాత వాళ్ళు. అదే కాకుండా కొత్త వాళ్ళకు మాత్రము ఎప్పుడైతే 1/1/2026 నుంచి ఎప్పుడైతే ఈ యొక్క వాలిడేషన్ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే తీసుకొస్తుందో మానిటరీ బెనిఫిట్ అనేది వాళ్ళకే ఆ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పటి నుంచే రిటైర్డ్ అయిన వాళ్ళకు ఈ యొక్క పిఆర్సీ వల్ల లాభం జరుగుతుంది. ఇంతకుముందు రిటైర్డ్ అయిన వారికి ఈ యొక్క లాభం అనేది జరగదు. కాబట్టి ఈ ఉద్దేశాన్ని ఉద్దేశించి ఈ యొక్క వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షనర్లందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు చూసినట్టయితే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు ఈహెచ్ఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ ఈహెచ్ఎస్సి ప్రకటించినందుకు గౌరవ మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క జిల్లా శాఖ తర్వాత ఈ యొక్క రాష్ట్ర పిలుపు మేరకు అందరికీ హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఏ విధంగానైతే ఈ యొక్క ఈహెచ్ఎస్సిని ఇంప్లిమెంటేషన్ చేశారో అదేవిధంగా మాకు వచ్చేది 1/7/2023 నుంచి పిఆర్సీ ఉంది. అదేవిధంగా డిఆర్లు కూడా ఉన్నాయి. దాంతోపాటు కూడా మార్చ్ 2025లో రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇంతవరకు అందలేదు. వాళ్ళు ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ April 9th వరకు ఇవ్వమని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కోర్టుకు వెళ్ళిన వారు కాకుండా అందరికీ ఆ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారని ఆశిస్తూ అదేవిధంగా మీ యొక్క కుటుంబంలో మేము భాగస్వామ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా యొక్క పెన్షనర్లు కూడా మీ యొక్క కుటుంబంలో భాగం కాబట్టి మా యొక్క ఈ టీఏజీఆర్ఏ తరఫున జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై టీఏజీఆర్ఏ. అంటే ఇప్పుడు పెద్దతనంలోనే పెన్షన్స్కు అవసరం ఉంటుంది ఈ పిఆర్సీ
ఇక మాకే రాదు అంటే ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కనుక మీ ద్వారా ఈ ప్రధానమంత్రి చేరాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం మేడం. మీరు దీనికి సహకరించాలని మేడం, మాది TSDR తరఫున జగిత్యాల టౌన్లో 2600 మంది మెంబర్స్ మాది.